హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2.3 స్టార్ట్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ఎక్సర్సైజ్ 2.2 వరకు కంప్లీట్ చేసుకున్నాం. దానికి రిలేటెడ్ కాన్సెప్ట్లు అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు ఈ కాన్సెప్ట్ కూడా మనకు ఈక్వల్ సెట్స్, ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్, ఈ కాన్సెప్ట్లు కూడా మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. రెండు సెట్స్ని మనం ఎప్పుడు ఈక్వల్ సెట్స్ అంటాం, ఎప్పుడు ఈక్వాలిటీ సెట్స్ అంటాం అనేది ఇంతకుముందు మనం కొన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. మళ్ళీ కొద్దిగా వాటి గురించి మీకు గుర్తు చేస్తాను. ఎప్పుడు మనం ఈక్వల్ సెట్స్ అంటామంటే, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 1 2 3 4 ఉన్నట్లయితే B ఈజ్ ఈక్వల్ టు సమ్ P Q R S, C ఈజ్ ఈక్వల్ టు 2 1 4 3 ఉన్నట్లయితే D ఈజ్ ఈక్వల్ సమ్ 4 3 2 1, E ఈజ్ ఈక్వల్ టు A B C D. ఇలాగా మనం ఈ సెట్స్ తీసుకుందాం. వీటిలో ఈక్వల్ సెట్స్ ఏంది, ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ ఏంది అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మీరు గమనించుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనకు ఇక్కడ దీనిలో మనకు n ఆఫ్ A ఈజ్ ఈక్వల్ 4, దీనిలో n ఆఫ్ B అంటే కార్డినల్ నంబర్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4, దీనిలో కూడా n ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు 4, n ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు 4, n ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఇలా ప్రతి దానిలోనూ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాటిని కంపేర్ చేస్తే ప్రతి సెట్కి ఈక్వాలిటీ ఆఫ్ సెట్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. If two sets have same number of elements, that means they have same cardinal number, they are called equality of sets. సో కాబట్టి ఇక్కడ మనకు ప్రతి సెట్ అంటే A ఈజ్ ఈక్వాలెంట్ టు B, A ఈజ్ ఈక్వాలెంట్ టు B. నెక్స్ట్ A ఈజ్ ఈక్వాలెంట్ టు C, A is equivalent to D, A is equivalent to E. అలాగే B is equivalent to C, అలాగే C is equivalent to D, అలాగే C is equivalent to E. సో ఈ విధంగా ఈక్వాలెంట్ అనేటువంటిది ఇక్కడ అన్ని సెట్స్కి అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిలో సమానం ఉండాలి. సో ఈక్వాలెంట్ అనేటువంటి సింబల్ ఇలా సూచిస్తాం మనం, ఈక్వాలెంట్ అనేటువంటిది. అలా కాకుండా ఈక్వల్ సెట్స్ అవ్వాలంటే ఇక్కడ ఏ మరియు సిడీలు ఈక్వల్ సెట్స్. అప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటాం, A ఈజ్ ఈక్వల్ టు D అంటాం, C ఈజ్ ఈక్వల్ టు D అంటాం. ఎందుకు వీటిని ఈక్వల్ సెట్స్ ఇవి వచ్చి ఈక్వివాలెంట్ సెట్స్. ఎందుకని వీటిని ఈక్వల్ సెట్స్ అంటున్నారంటే, ఈక్వల్ సెట్స్ అవ్వాలంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సమానంగా ఉండాలి, ఇంకా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఏ అనే సెట్లో 1 2 3 4 ఉంది. నెక్స్ట్ సి అనే సెట్లో కూడా 1 2 3 4 ఉంది, కాకపోతే ఆర్డర్ వేరే విధంగా ఉంది. నో ప్రాబ్లం. ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో ఉన్నా మనకు ప్రాబ్లం లేదు, అది కరెక్టే. సరిగ్గా 1 2 3 4 ఇలాగే ఉండాలని లేదు. ఆర్డర్ ఇక్కడ ప్రయారిటీ లేదు. కాబట్టి 2 1 4 3 అన్నా, 1 2 3 4 అన్నా, 4 3 2 అన్నా అన్నీ సమానమే. కాబట్టి ఇక్కడ ఏసిడీలు మనం గమనించినట్లయితే దే హ్యావ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్.
equal number of elements. That means cardinal number is same, and they have same elements. So that is why they are called equal sets. సో ఈక్వల్ సెట్స్ అవ్వాలంటే రెండు కండిషన్లు పాటించాలి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సమానంగా ఉండాలి, తర్వాత సేమ్ ఎలిమెంట్స్ కలిగి ఉండాలి. అది ఈక్వల్ సెట్స్. మరి ఇక్కడ ఈక్వాలెంట్ సెట్స్ అంటే ఏంది? సేమ్ ఎలిమెంట్స్తో సంబంధం లేదు, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక సమానంగా ఉంటే అవి ఈక్వాలెంట్ సెట్స్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, ఈ కాన్సెప్ట్లు ఇంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయడం కోసం చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ ఈక్వల్ సెట్స్, ఈక్వాలెంట్ సెట్స్ వీటి అప్లికేషన్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ 2.3లో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం మనం. ఓకే స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.3లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. సో ఇవన్నీ కూడా మనకు ఈక్వల్ సెట్స్, ఈక్వాలెంట్ సెట్స్ దాని మీద రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అప్లికేషన్ అంటాం వాటిని మనం. సో రోమన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్? సో ఇక్కడ ఏబిసి 3 సెట్స్ ఇచ్చారు. వీటిలో ఏవి ఈక్వల్ సెట్స్ అవుతాయో మనం చెప్పమన్నారు. మరి ఇవి ఈక్వల్ సెట్స్ అవుతాయా లేదా మనం చెప్పాలంటే ఇక్కడ మనకు రోస్టర్ ఫామ్లో ఇవ్వలేదు, సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిండారు. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్ని మనం రోస్టర్ ఫామ్లో రాసుకోవాలి. మనం రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఇక్కడ రాస్తాను నేను. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంది మనకు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో, FOLLOW. సో ఈ వర్డ్లో ఉండే లెటర్స్ని మనం ఒక సెట్గా రాసుకోవాలి. మరి రాద్దాం చూడండి. F, O రాసుకోవచ్చు. L 2 సార్లు ఉంది కాబట్టి ఒకసారి రాయొచ్చు. మళ్ళీ O ఆల్రెడీ వచ్చేసింది, సో W. సో మొత్తం ఇక్కడ 1 2 3 4 5 6 లెటర్స్ ఉంటే మనకు 4 వచ్చాయి, ఎందుకంటే 2 లెటర్స్ రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ B అనే సెట్, B ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో. ఈ ఫ్లో అనే దానిలో దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నది, దాన్ని మనం రోస్టర్ ఫామ్లో రాస్తే FLOW. నెక్స్ట్ సి అనే సెట్ చూడండి. సి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఊల్ఫ్. సో దీన్ని మనం రోస్టర్ ఫామ్లో రాస్తే WOLF. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లోకి రాసేసాం. దిస్ ఈజ్ ఏ సెట్, దిస్ ఈజ్ బి సెట్, దిస్ ఈజ్ సి సెట్. సో ఇప్పుడు దీన్ని చూసి ఏవి ఈక్వల్ సెట్స్ అవుతాయి అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఈక్వల్ సెట్స్ అవ్వాలంటే 2 కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి మనం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సరిపోవాలి, సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ చూస్తే ఏ సెట్లో 3 కూడా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సరిపోయాయి. N ఆఫ్ A ఈక్వల్ టు N ఆఫ్ B ఈక్వల్ టు N ఆఫ్ C. 3లోనూ కార్డినల్ నంబర్ సమానంగా ఉంది. మరి సేమ్ ఎలిమెంట్స్ దేనిలో ఉన్నాయి గమనిస్తే 3లోనూ సేమ్ ఎలిమెంట్సే ఉన్నాయి. W ఉంది, L ఉంది, O ఉంది, F ఉంది. 3 కూడా సేమ్ కార్డినల్ నంబర్ కలిగి ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నాయి. కాబట్టి మనం 3 కూడా ఈక్వల్ సెట్సే. కాబట్టి దేర్ఫోర్ మనం ఆన్సర్ ఏం రాస్తామంటే the given 3 sets have same number of have equal cardinal number అని పెడదాం. సేమ్ కాకుండా have equal cardinal number. And they have same elements, therefore A is equal to B అంటే A Bలు ఈక్వల్ సెట్స్, ఇంకా A is equal to C, ఇంకా B is equal to C. 3 కూడా ఈక్వల్ సెట్స్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.
ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్లో రోమన్ నెంబర్ 2 చూద్దాం. ఫిలప్ ద బ్లాంక్స్ విత్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. సో ఈ రెండిట్లో ఏ సింబల్ సరిపోతుందో మనం ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేయాలి. మరి ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేయాలంటే మనకు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనేటువంటి 6 సెట్స్ ఇచ్చారు మనకు. ఆ సెట్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేసి అవి ఈక్వల్ సెట్స్ అవుతాయా లేదా మనం చెప్పాలి మనం. సో ఫస్ట్ ఏ క్లియర్గా రోస్టర్ ఫామ్లో ఇచ్చేసారు, ఏ 1 2 3. బిని రోస్టర్ ఫామ్లో ఇవ్వకుండా సెట్ బిల్డర్ ఫామ్. ద ఫస్ట్ త్రీ న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ 3 న్యాచురల్ నంబర్స్ అంటే మనకు తెలుసు 1 2 3 కాబట్టి బి రాసేసాం. సి కూడా క్లియర్గా ఉంది, డి కూడా క్లియర్గా ఉంది, ఈ కూడా క్లియర్గా ఉంది. ఎఫ్ చూడండి మళ్ళీ సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కాబట్టి ఎఫ్ను మనం ఎఫ్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు సెట్ ఆఫ్ ఓవల్స్ కాబట్టి. సో ఇప్పుడు మన దగ్గర గివెన్ సెట్స్ క్లారిటీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈక్వల్ టు పెట్టాలన్నా నాట్ ఈక్వల్ టు పెట్టాలన్నా డిసైడ్ చేద్దాం. ఏకి బీకి మధ్యలో డాష్ ఉంది, ఏ బి. సో ఏ అనే సెట్ 1 2 3, బి అనే సెట్ కూడా 1 2 3 కాబట్టి ఈక్వల్ టు. నెక్స్ట్ ఏ ఈ, ఏ చూడండి ఏ 1 2 3, ఈ ఎక్కడ ఉంది ఏ ఈ ఐఓయు. సో నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ మూడోది సి, సికి డికి. సి అనేది ఏబిసిడి, డి అనేది కూడా చూడండి ఏబిసిడి. సో ఇక్కడ ఆర్డర్ వేరే రకంగా ఉంది, నో ప్రాబ్లం. సెట్స్లో ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లోనైనా రాసుకోవచ్చు కాబట్టి సేమ్ కార్డినల్ నెంబర్ ఉంది, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ డికి ఎఫ్కి. డి ఏముంది ఇక్కడ మనకు చూడండి ఏబిసిడి, డి అనేది ఏబిసిడి. ఎఫ్లో వొవెల్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ వొవెల్స్ కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఎఫ్ ఏ. ఎఫ్లో సెట్ ఆఫ్ వొవెల్స్ ఉన్నాయి, ఏలో 1 2 3 ఉన్నాయి, నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ డీని ఈని కంపేర్ చేయండి. డీలో ఏబిసిడీలు ఉన్నాయి, ఈలో సెట్ ఆఫ్ వొవెల్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ వొవెల్స్ ఉన్నాయి కాబట్టి డి సెట్ ఈ సెట్ కూడా నాట్ ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ ఎఫ్ని బీని కంపేర్ చేస్తే ఎఫ్లో సెట్ ఆఫ్ వొవెల్స్ ఉన్నాయి, బిలో న్యాచురల్ నంబర్స్ ఫస్ట్ 3 న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి. సో ఇవి కూడా సమానం కాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ కూడా ఈక్వల్ సెట్స్ అనే దాని మీద మనకు ఇచ్చారు. సో ఈక్వల్ సెట్స్ అవ్వాలంటే కార్డినల్ నంబర్ సరిపోవాలి, ఇంకా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఈ ఎక్సర్సైజ్లో మనం రోమన్ నెంబర్ 3 చూద్దాం. ఇప్పుడు మనం ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్. సో ఇవి 2 సమానం అవుతాయా లేదా చెప్పన్నారు మనకు. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబ్లం, ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఏబిసిడి, బి ఈజ్ ఈక్వల్ టు ది సెట్ ఆఫ్ డిఈ, బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ డిసిఏబి, నాట్ ఈ డిసిఏబి, డిసిఏబి. సో ఈ 2 గమనిస్తే మనం ఈ 2 సెట్స్ గమనిస్తే కార్డినల్ నంబర్ సరిపోయింది, అది సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ అనే సెట్లో 4 8 12 16, బి అనే సెట్లో 8 అంటే 4 ఉంది, 8 ఉంది, 12 16 ఇక్కడ లేవు, వేరే 16 ఉంది కానీ అది 18 ఉంది. సో ఇక్కడ ఏలో బిలో కార్డినల్ నంబర్ సరిపోయింది కానీ ఎలిమెంట్స్ సరిపోలేదు, ఈక్వల్ ఎలిమెంట్స్ లేవు. సో కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ 2 4 6 8 10, b is equal the set of x such that x is a positive even integer x less than or equal to 10. సో ఇది సెట్ బిల్డర్ ఫామ్, దీని రోస్టర్ ఫామ్లో రాసినా కూడా మనకి ఇవే వస్తాయి. అందువల్ల ఇక్కడ దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఏంది 10 20 30 ఇలాగా అండ్ సో ఆన్ వస్తాయి. బీలో ఏమున్నాయి చూడండి 10 15 20 25 30. సో ఇప్పుడు క్లియర్గా ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు బి. సో అది థర్డ్ రౌండ్. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ చూడండి స్టేట్ ద రీజన్ ఫర్ ద ఫాలోయింగ్.
ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలోనే ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు, మధ్యలో నాట్ ఈక్వల్ టు అని చెప్పాడు. ఎందుకని మనం రీజన్ చెప్పాలి. సో ఇది ఎల్హెచ్ఎస్ అనుకుందాం, ఇది ఆర్హెచ్ఎస్ అనుకుందాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో సో ఇవి రెండు సమానం కాదన్నాడు. ఎందుకు సమానం కాదంటే ఎల్హెచ్ఎస్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు మనకు న్యాచురల్ నంబర్స్ అప్ టు 10 వరకు ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. దీని మీనింగ్ ఏంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఇవి కూడా న్యాచురల్ నంబర్సే, కానీ 1కి 10కి మధ్యలో ఉన్నాయంట. కాబట్టి ఆర్హెచ్ఎస్ ఏముంటాయంటే ఆర్హెచ్ఎస్లో 1కి 10కి మధ్యలో అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో ఇంతవరకే ఉంటాయి. సో ఇక్కడేమో 10 వరకు ఉండే న్యాచురల్ నెంబర్స్, మరి ఈ రెండు సమానం కాదు కదా, అందుకని అని చెప్పని. సో ఇది రీజన్. ఎల్హెచ్ఎస్లో ఇవి ఉన్నాయి, ఆర్హెచ్ఎస్లో ఇవి ఉన్నాయి, అందువల్ల అవి రెండు సమానం కాదు. నెక్స్ట్ దీన్ని చూడండి, ఇవి రెండు కూడా సమానం కాదంట. ఎందుకంటే దీనిలో ఎల్హెచ్ఎస్ ఏంది మనకు? ఎల్హెచ్ఎస్లో ఈవెన్ నంబర్స్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఈవెన్ నంబర్స్ అప్ టు 10. మరి ఆర్హెచ్ఎస్లో ఏమున్నాయి? ఆర్హెచ్ఎస్లో సెట్ బిల్డర్ ఫామ్ ఉంది. ఏంటది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n+1. 2n+1 అనేది 2n+1 ఇట్ ఈజ్ an odd form. ఆడ్ నంబర్ని మనం చెప్పడానికి 2n+1 అనే దాన్ని వాడతాం. ఇట్ ఈజ్ an odd number. సో అంటే ఇటువైపు ఉండేటువంటి ఆడ్ నంబర్స్ అంటాం. మరి ఇటువైపు ఏముంటాయి? ఈవెన్ నెంబర్స్ కదా, మరి ఆ రెండు సమానం కాదు. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నంబర్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, 2n+1 అనేది ఆడ్ నంబర్స్, 2n అనేది ఈవెన్ నంబర్స్. కాబట్టి ఇక్కడ ఆడ్ నంబర్స్ ఇచ్చారు, ఈ పక్క ఈవెన్ నెంబర్స్ ఇచ్చారు, అందుకని అవి రెండు సమానం కాదు. ఓకే స్టూడెంట్స్, దీనిలో ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి రోమన్ నెంబర్ 4లో, అవి రెండు చూస్తాం మనం. Next 3. The set of 5, 15, 30, 45 is not equal to x such that x is a multiple of 15. The set of x such that x is a multiple of 15. సో ఇక్కడ రెండు సమానం కాదు. ఎందుకంటే ఎల్హెచ్ఎస్లో ఏమున్నాయి? ఎల్హెచ్ఎస్ ఉండే ఎలిమెంట్స్ ఏంది? 5, 15, 30, 45. ఆర్హెచ్ఎస్లో ఉండే ఎలిమెంట్స్ ఏందో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఉంది కాబట్టి దాని రోస్టర్ ఫామ్ రాసుకుంటే మనం ఆర్హెచ్ఎస్లో ఉండే ఎలిమెంట్స్ మల్టిపుల్స్ ఆఫ్ 15 అంటే ఏమొస్తాయి మనకు? 15, 30, 45, 60 ఇలా వస్తాయి. సో ఇవి రెండు సమానం కాదు కదా, అందుకని అవి రెండు సమానం కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్లో చూడండి, 2, 3, 5, 7, 9. ది సెట్ ఆఫ్ 2, 3, 5, 7, 9 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. సో ఈ రెండు ఎందుకు సమానం కాదంటే మనం ఎల్హెచ్ఎస్ రాస్తే ఏముండే ఎలిమెంట్స్? 2, 3, 5, 7, 9. మరి ఆర్హెచ్ఎస్ ఏం చెప్తున్నారు మనకు? ఆర్హెచ్ఎస్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నారు. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకేం తెలుసు? ప్రైమ్ నెంబర్స్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకేం తెలుసు అంటే 2, 3, 5, 7, 11, 13 ఇలా ఉండాలి. మరి 9 ఉంది అక్కడ, మరి 9 రాదు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లో, అందుకని ఇవి రెండు సమానం కాదు అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్.
Okay students, our next question, list all the subsets of the following. సో ఈ ఎక్సర్సైజ్లో ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది ఇక్కడ ఇచ్చిన సెట్స్కి సబ్సెట్స్ రాయమని చెప్పారు. ఈ సబ్సెట్స్ ఎలా రాయాలో నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టూడెంట్స్. సో అక్కడ హెడ్డింగ్ కూడా ఉంది సబ్సెట్స్ అనేటువంటిది. ఆ వీడియోని మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఏ విధంగా రాయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఏదైనా ఒక సెట్కి మనం సబ్సెట్స్ రాయాలంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఎలిమెంటు ఒక సబ్సెట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఒక్కొక్క ఎలిమెంట్ పి అనేటువంటిది ఒక్కటే ఒకటి రాయాలి. నెక్స్ట్ క్యూ అంటే సింగిల్ ఎలిమెంట్స్, ప్రతిసారి సింగిల్ ఎలిమెంట్స్ రాయాలి. సో రాసేసాం కదా. నెక్స్ట్ ఎన్ని ఉండే ఎలిమెంట్స్? పీక్యూ. సో పీక్యూ కాబట్టి ఆ రెండు ఒకసారి రాసేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఖచ్చితంగా 5 అనేటువంటి సబ్సెట్. ప్రతి సెట్కి 5 అనేది ఒక సబ్సెట్. ఇంకా ప్రతి సెట్కి దానికి అదే సబ్సెట్. సో ఇది దానికి అదే సబ్సెట్. ఇంకా 5 అనేది ప్రతి దానికి ఒక సబ్సెట్. సో ఇక్కడ చూడండి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఎలిమెంట్స్లో ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్స్ ఎక్స్, వై, జెడ్ సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు డబుల్ ఎలిమెంట్స్ రాయాలి మనం. అంటే ఎక్స్ వై, ఎక్స్ జెడ్, వై జెడ్ డబుల్ ఎలిమెంట్స్. చూడండి ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్స్ రాశాను, నెక్స్ట్ డబుల్ ఎలిమెంట్స్ రాశాను. ఇంకా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎలిమెంట్స్ అంటే దానికి అదే సబ్సెట్. ప్రతి సెట్టు దానికి అదే సబ్సెట్. ఇక్కడ చూడండి పీక్యూ అనేది పీక్యూకి సబ్సెట్. సో ఇక్కడ కూడా దానికి అదే సబ్సెట్ కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ వై జెడ్ సబ్సెట్స్ రాయమన్నప్పుడు దానికి అదే సబ్సెట్. లాస్ట్లో 5 అనేటువంటిది రాయాలి ఖచ్చితంగా. ఎందుకంటే 5 ఈజ్ ఏ సబ్సెట్ ఫర్ ఎవ్రీ సెట్. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఫర్ ఎవ్రీ సెట్. మరి ఇక్కడ చూడండి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తాయి. ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్ ఏ, బి, సి, డి సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు డబుల్ ఎలిమెంట్స్ ఏబి, తర్వాత ఏసి, నెక్స్ట్ ఏడి, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ బీడి. సో సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయినాయి, డబల్ ఎలిమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు త్రిబుల్ ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ ఉండేటివి ఏ, బి, సి, నెక్స్ట్ ఏ, సి, డి, నెక్స్ట్ బి, సి, డి, నెక్స్ట్ ఏసిడి రాసేసాము. ఏబిడి రాయాలి. ఏబిడి రాసామా? రాయలేదు. ఏబిడి. సో త్రిబుల్ ఎలిమెంట్స్లో ఏబిసి రాసాం, ఏసిడి రాసేసాం, నెక్స్ట్ ఏబిడి రాసేసాము, బీసీడి కూడా రాసేసాం. ఇప్పుడు 4 ఎలిమెంట్స్ అంటే ఏబిసిడి. సో ఇప్పుడు మనకు దానికి అదే వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 అనేది రాయాలి. 5 అనే ఎలిమెంట్ని రాయాలి. సో ఇప్పుడు ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి ఒకసారి మనం కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే ఎక్కడో ఒక సబ్సెట్ మిస్ చేసాం. ఏది మిస్ చేసాం మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు సింగిల్ అన్నీ వచ్చేసాయి. డబుల్ ఏబి, ఏసి, ఏడి, బీడి. నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇందాక ఇది రాయడం మిస్ అయింది మనకు. సో మనకు టోటల్ 16 రావాలా. ఇంతకుముందు మీకు ఫార్ములా కూడా చెప్పాను. ఇఫ్ ఏ సెట్ హ్యాస్ n ఎలిమెంట్స్ ఇట్ హ్యాస్ 2 power n సబ్సెట్స్. సో ఇక్కడ మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 power 4 అంటే 16 సబ్సెట్స్ రావాలి. ఇప్పుడు సరిపోయినాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16.
సో ఈ విధంగా మనం అంటే ఇక్కడ 2 సబ్సెట్స్ రాసేటప్పుడు 2 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ రాసేటప్పుడు నాకు ఇది మిస్ అయింది, ఇప్పుడు ఇది రాశాను నేను. సో ఈ విధంగా మనం ప్రతిదానికి సబ్సెట్స్ దీనికి కూడా మీరు రాసుకోవాలి. ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్ రాయాలి, తర్వాత 2 ఎలిమెంట్స్ రాయాలి, తర్వాత 3 ఎలిమెంట్స్ రాయాలి, నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ ఉండేది, నెక్స్ట్ 5 రాయాలి. మొత్తం దీనికి కూడా 16 సబ్సెట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి దీనికి 8 వస్తాయి. ఏమొస్తాయి 8 అంటే చూడండి, కౌంట్ చేస్తారు చూడండి. సింగిల్ ఎలిమెంట్స్ 10, 100, 1000. సో సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయినాయి. డబుల్ ఎలిమెంట్స్ 10, 100, 10, 1000, నెక్స్ట్ 100, 1000. సో సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయినాయి, డబుల్ ఎలిమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు దానికి అదే సబ్సెట్ కాబట్టి 3 ఎలిమెంట్స్ 10, 100, 1000. సో ప్రతిదీ కూడా ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్, అందుకనే అక్కడ ఉండే దాన్ని సేమ్ రాయాలి, లాస్ట్లో 5 రాయాలి. ఇప్పుడు మీకు చూడండి 8 వచ్చి ఉంటాయి మీకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ విధంగా మనం అన్ని సబ్సెట్స్ సరిపోయినాయా లేదా అనేది మనకు ఫార్ములా ఉంది. n ఎలిమెంట్స్ ఉంటే 2n సబ్సెట్స్ వస్తాయి మనకు. సో దాంతో చెక్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇది. సో నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్.